హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఏపీలో దారుణం అండి. ఎండల కారణంగా నలుగురు అయితే మృతి చెందారు. సో ఎండల హెచ్చరిక అయితే జారీ చేసింది ప్రభుత్వం. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసిండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తీవ్ర వడగాలులండి. వడదెబ్బకు నలుగురు అయితే మృతి. అత్యధికంగా 45.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలు ప్రజలనైతే ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. 2 రోజులుగా వీస్తున్న తీవ్రమైన వడగాలులు అయితే ఎండవేడికి తాళలేక వివిధ జిల్లాల్లో ఆదివారం నలుగురు వృద్ధులు మృతి చెందారు. సో ఆదివారం 107 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, అలాగే 235 మండలాల్లో వడగాళ్ళు వీచాయి. సో 7 జిల్లాల్లో గరిష్టంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా, చాగలమర్రి, నెల్లూరు జిల్లా, కనిగిరిలో అయితే 45.8, అలాగే వైఎస్ఆర్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం, పంగలూరు, అలాగే వీటిలలో అయితే 45.5 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంది. కర్నూలు జిల్లా, ఆలూరు, ప్రకాశం జిల్లా, బొట్టుగుండూరు, అలాగే వీటిలలో అయితే 45.4 డిగ్రీలు అయితే చేరుకుంది. పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కావలిలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 7.1 డిగ్రీలు అధికంగా అయితే నమోదైంది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అయితే పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. సోమవారం అనగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా, చిత్తూరు, కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు, మరో 93 మండలాల్లో వడగాలులు అయితే వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి అయితే తెలిపారు. నేడు వడగాలులకు అవకాశం ఉన్న మండలాలు విషయానికి వచ్చినట్లయితే విజయనగరము, తూర్పుగోదావరి జిల్లా, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, కాకినాడ, శ్రీకాకుళం, బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ, ఇక ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో అయితే వడగాలులకు ఎక్కువగా వీచే అవకాశాలు ఉన్నాయి.